అందరికీ నమస్కారం. న్యాయ విజ్ఞాన వేదిక మీ సమస్య మా పరిష్కారం కార్యక్రమానికి ఇదే మా సాదర స్వాగతం. మనం ఈ కార్యక్రమంలో ముందుగా దీని యొక్క ఇంట్రో చూద్దాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ న్యాయం, అందరి కోసం న్యాయం, అందరికీ తెలియని విషయాలు తెలియచేయడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఆల్రెడీ యాడ్ రూపంలో యూట్యూబ్లో నేను రన్ చేయడం అయితే జరిగింది. సో ఆ ప్రకారంగానే ఉచితంగా న్యాయ సలహాలు సూచనలు ఈ కార్యక్రమంలోనే కాదండి, మీకు పర్సనల్గా ఎక్కడైనా ఎప్పుడైనా మీకు ఎటువంటి సమస్య మీకు ఎదురైనా నాకు ఒక చిన్న వాట్సాప్ చేయండి. మీ సహాయం కోసం నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. సో నా వాట్సాప్ నెంబర్ ఒక్కసారి మళ్ళీ చెప్తానే, 9494352576 అండ్ 7702962030. మీకు ఎక్కడ ఏ సమస్య ఎదురైనా నాకు ఈ వాట్సాప్ నెంబర్లకి వాట్సాప్ చేయగలరు. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా వాట్సాప్లో చాలా సమస్యలు వచ్చాయి. వాటిల్లో ఫిల్టరైజ్ చేసి నేను ఒకే ఒక్క సమస్యని, అది నాకు చాలా ముఖ్యం అనిపించడంతో ఆ సమస్యను తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆ సమస్య గురించే మనం చర్చించుకుందాం. ఆ అమ్మాయికి తగిన సహాయాన్ని కూడా అందిద్దాం. అయితే ఈరోజు మన మొదటి సమస్యని చూడబోయే ముందుగా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఈ న్యాయ సహాయం 10 మందికి అందుతుంది. తద్వారా వాళ్ళు కూడా వాళ్ళకి కావలసిన న్యాయ సహాయాలని పొందగలుగుతారని ఆశిద్దాం. సో ఈరోజు మన మొట్టమొదటి ప్రశ్నని చూసేద్దామా? మీ సమస్య మా పరిష్కారం కార్యక్రమానికి నమస్కారం. అడ్వకేట్ లక్ష్మీ కావ్య గారికి నా నమస్కారం. నా పేరు ప్రియ. నేను ఒక జూనియర్ డాక్టర్ని. ఒక ప్రైవేట్ క్లినిక్లో నేను ఒక జూనియర్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. అయితే మా సీనియర్ డాక్టర్, ఆయన హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కాదండి, కానీ అతను మాకు సీనియర్ డాక్టర్. అతని దగ్గరే నన్ను జూనియర్ డాక్టర్గా వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. అతను నన్ను గత సంవత్సర కాలంగా మానసికంగా ఎంతో నన్ను సెక్షువల్గా అబ్యూజ్ చేయడం జరిగింది. సెక్షువల్ అబ్యూజ్ అంటే నన్ను ఏదో టచ్ చేశాడు, ముట్టుకున్నాడని చెప్పను, కానీ మాటలతో నన్ను హింసించటం, నా బాడీని షేమ్ చేయడం, అలాగే నన్ను అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని క్రిటిసైజ్ చేయడం, నన్ను చాలా వరస్ట్గా మాట్లాడడం, నావి కొన్ని ఇమేజెస్ తీసి నా వాట్సాప్కి పంపడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య ఒక నెల కిందట అతను నన్ను తన ఛాంబర్కి పిలిపించుకొని అతను నన్ను ఒక మాట అడిగాడు. నువ్వు నాకు లొంగని ఎడల నేను నిన్ను ఈ ఉద్యోగంలో నుంచి తీసేయమని మన హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్కి నేను కంప్లైంట్ చేస్తాను. అయితే ఇక్కడ నేను ఆ అమ్మాయి పేరు తప్పితే మిగిలిన డీటెయిల్స్ ఏవి నేను తెలియచేయట్లేదండి. అలాగే ఆ అమ్మాయి గురించిన మిగిలిన విషయాలు కూడా నేనేం చెప్పట్లేదు. ఆ క్లినిక్ పేరు కానీ ఆ డాక్టర్ పేరు కానీ నేను ఇక్కడ రివీల్ చేయట్లేదు, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ కోసం. జస్ట్ మనం సమస్యకు పరిష్కారం మాత్రమే చూద్దాం. అయితే నన్ను ఆ విధంగా అతను
అడగడం అయితే జరిగింది. నేను దానికి అతనికి ఏమీ చెప్పకుండా నేను అక్కడి నుంచి బయటికి వచ్చేసి లీవ్ పెట్టాను. ఈ నెల రోజులుగా నేను చాలా బాధలు పడుతున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవాలి అనే స్థితికి కూడా వెళ్ళిపోయాను. అయితే కానీ ఆ సమయంలో మీ సమస్య మా పరిష్కారం ఈ యొక్క టీజర్ని నేను యూట్యూబ్లో చూడటం ద్వారా మిమ్మల్ని కలిస్తే మీ ద్వారా నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఒక చిన్న ఆశతో మీ దగ్గరికి రావడం అయితే జరిగింది. అయితే మేడం, నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళమని మాత్రం చెప్పద్దు. ఎందుకంటే నేను పోలీస్ స్టేషన్ గడప తొక్కినట్లయితే మా పేరెంట్స్ తట్టుకోలేరు. వాళ్ళు పరువు కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ని మాత్రం నాకు క్రియేట్ చేయొద్దండి. దానికన్నా ఇంకేదన్నా వేరే రెమెడీ ఉంటే చెప్పగలరని ఆశిస్తూ మీ ప్రియ. సో చాలామంది అండి, ఒక్క ప్రియానే కాదు, చాలామంది ఇలాంటి హృదయ విదారకమైన సిచ్యువేషన్స్లో చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. అటు చెప్పుకోలేరు, ఇటు పేరెంట్స్కి చెప్పలేరు. మ్యారేజ్ అయిన వాళ్ళైతే భర్తకి చెప్తే భర్త ఎక్కడ అనుమానిస్తాడోనని భయం. ఈ భయాలతోనే ఫస్ట్ మన ఆడపిల్లలు వెనకంజ వేస్తున్నారు. అన్నిట్లో ముందుకు వెళ్తున్నప్పటికీ ఇలాంటి విషయాల్లో ముందుకు రావడానికి చాలా సంశయించాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందువల్లంటే మన ఆడజాతికి ఉన్న చిన్న దౌర్భాగ్యం ఏంటంటే ఎవరు మనల్ని అర్థం చేసుకోరు. అర్థం చేసుకునే భర్త, అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉంటే మన ఆడపిల్లలంతా అదృష్టవంతులు. ఎంతో మంది ఫింగర్ టిప్స్ పైన మనం లెక్క పెట్టచ్చు అలాంటి వాళ్ళని. సరే, పార్ట్ ఆఫ్ దట్ ఇక్కడ మనం ఏం చెప్పుకోగలుగుతామంటే, ప్రియా, ఫస్ట్ నీకు నేను చెప్పేది ఏంటంటేనమ్మా, ఆత్మహత్య అనే పదాన్ని మర్చిపో. ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఒక చీటర్ కోసం, ఒక వెధవ కోసం, సారీ టు యూజ్ దిస్ టైప్ ఆఫ్ వర్డ్స్ హియర్, బట్ ఒక వెధవ కోసం నీ లైఫ్ని నువ్వు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నువ్వు ఇంత 10 మందికి ప్రాణాలు పోసే వృత్తిలో ఉంటూ నువ్వు వాళ్ళెవడి కోసమో నీ ప్రాణం తీసుకునేదేంటమ్మా? వద్దు, తప్పు. ఆ ఆలోచననే ఫస్ట్ పక్కన పెట్టే. మన చట్టం మారింది. చట్టం ఈరోజు ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళకే శిక్ష విధించేటట్లుగా చట్టాలు వచ్చాయి. అవి మేబీ నీకు నీ చదువులో పడి నువ్వు ఎక్కువగా వీటిని ఫాలో అవ్వకపోవడం వల్ల నీకు తెలిసినట్టు లేదు అంతే. కానీ చట్టం ఎప్పుడూ నీ వెనుకుంటుంది. భయపడద్దు. వాడిని ఎక్కడ ఎలా పనిష్ చేయాలో అక్కడ అలా పనిష్ చేద్దాం. నిన్ను కాదు వాడు ఉద్యోగంలోంచి తీసేసేది, వాడికే శాశ్వతంగా వాడి డాక్టర్ లైసెన్సే క్యాన్సిల్ అయిపోయేటట్టు చేయగలిగే చట్టాలు మనకున్నాయమ్మా. నువ్వు భయపడద్దు, ఓకేనా? సో ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఉన్న విషయాన్ని నీ పేరెంట్స్కి చెప్పే. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది నువ్వు ఒంటరిగా పోరాడి గెలవగలిగేటటువంటి సిచ్యువేషన్ అయితే కాదు. నీకు నీ తల్లి తండ్రి సహాయ సహకారాలు చాలా అవసరం ఈ టైంలో. నీకు మోరల్గాను ఫినాన్షియల్గాను రెండిటి విధంగాను నీ మదర్, ఎస్పెషల్లీ మీ మదర్ నీకు తోడు అవసరం. అమ్మ కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారమ్మా నిన్ను? కాబట్టి ఫస్ట్ ఈ విషయాన్ని నీ మదర్కి, మీ ఫాదర్కి చెప్పు. పరువు పోయే విధంగా నేను వెళ్ళమనే మార్గాలైతే నేను చెప్పనమ్మా. ఆడపిల్లకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలుసు. కానీ ఫస్ట్ నీ పేరెంట్స్కి చెప్పు. ఏమీ కాదు, నువ్వు చెప్పలేకపోతే ఇప్పుడు ఎలా అయితే నాకు వాట్సాప్ చేసావో అలాగే నాకు వాట్సాప్ చేయి మీ పేరెంట్స్ నెంబర్. నేనే మీ పేరెంట్స్కి విషయాన్నంతా కూడా నేను కన్వే చేసి నేను వాళ్ళని ఎటువంటి రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళని నీకు హెల్ప్ఫుల్గా ఉండేటట్లుగా చేస్తాను. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అమ్మా, ఐసీసీ అంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అని ప్రతి హాస్పిటల్లో ఉంటుందమ్మా. మోస్ట్లీ మీది చిన్న క్లినిక్ కాబట్టి ఏమన్నా లేదేమో నాకు తెలీదు.
కాబట్టి ఒకవేళ అదేదన్నా ఉంటే అక్కడ ఎవరైనా లేడీస్ నీకు సహాయంగా ఉన్నారనిపిస్తే వాళ్ళని అప్రోచ్ అవ్వు. లేదనుకో అది కూడా క్విట్ చేసేసి. నెక్స్ట్ నువ్వు చేయాల్సిన పని, నా దగ్గరకు వచ్చినా ఓకే, లేదు నీకు నమ్మకమైన ఎవరైనా లీగల్ కన్సల్టెంట్ అంటే లాయర్ని కన్సల్ట్ అవ్వు. నీ లాయర్ ద్వారా నీ పేరెంట్స్ని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళు. పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కోర్ట్స్లో ఇట్లాంటి విషయాలు చాలా సెన్సిటివ్గా, చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ నీ రెప్యుటేషన్కి దెబ్బ తగలకుండా, నీ ప్రొఫెషన్ మీద కానీ నీ కెరియర్ మీద కానీ ఎటువంటి రిమార్క్ లేకుండా నిన్ను భద్రంగా, నిన్ను ఒక పువ్వులా గాజు బొమ్మలా నిన్ను బయట పంపించేటట్లుగా ఈరోజు చట్టాలు మారాయి. కాబట్టి నువ్వు దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని, వాడు అబ్యూజ్గా మాట్లాడేటప్పుడు ఆ వర్డ్స్ అన్నిటినీ రికార్డ్ చేసుకో, నీ చేతిలో అవి పెట్టుకో, స్టేషన్కి వెళ్ళి వాడిపైన కంప్లైంట్ ఇవ్వు. నువ్వెందుకు భయపడతావు? నువ్వు తప్పు చేయాల, తప్పు చేసినోడు నిన్ను చూసి భయపడాలి, అంతేకాని నువ్వు భయపడద్దు. ఓకేనా? ఇక్కడ నేను ఈ సందర్భంగా నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఆడపిల్లలందరికీ చెప్తున్నాను, వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ జరిగినప్పుడు అలాంటివి నిరోధించడానికే మన సుప్రీంకోర్టు విశాఖ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో ఎన్నో గైడ్లైన్స్ తీసుకొచ్చింది. సెక్షువల్ అబ్యూస్ అంటే ఏంటి? సెక్షువల్ అబ్యూస్ అంటే ఫిజికల్ ఇంటర్ఫోర్సే ఉండక్కర్లేదు. వాడు నిన్ను చూసి మాట్లాడిన, ఈవెన్ విజిల్ వేసిన, నీ క్లోత్, నీ చున్నీ పట్టుకున్నా, నీ హెయిర్ పట్టుకున్నా, నీ టో పట్టుకున్నా కూడా వాడిని నువ్వు బజార్లోకి లాగే అటట్టుగా మన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి దానికి అనుగుణంగానే ఒక యాక్ట్ వచ్చింది, అదే సెక్షువల్ అబ్యూస్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ యాక్ట్ 2013. ఈ యాక్ట్ ద్వారా ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రొటెక్షన్, వర్క్ ప్లేస్లో సెక్షువల్ అబ్యూస్ చేసే ప్రతి ఒక్కడికి పనిష్మెంట్ వేయగలం. ఓకేనా? అలాగే ఇదే ఇయర్లో ఐపీసీలో కూడా ట్రమాండరస్ చేంజెస్ తీసుకురావడం జరిగింది. అండర్ ఆర్టికల్ 354A కింద సెక్షువల్ అబ్యూస్ వర్డ్స్ కానీ, సెక్షువల్గా ఫిజికల్ ఇంటర్ఫోర్స్ చేసినా కానీ, లేదు వర్క్ ప్లేస్ నుంచి రిమూవ్ చేస్తానని కానీ థ్రెటన్ చేసినా, బ్లాక్మెయిల్ చేసినా, ఏ విధమైన యాంటీ యాక్షన్స్ మీకు అగెయిన్స్ట్గా జరిగినా కూడా ఈ సెక్షన్ ప్రకారంగా వాడికి 3 years ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష, అలాగే ఫైన్ వేయడం జరుగుతుంది. అలాగే మనకి సేమ్ సెక్షన్ క్లాస్ B కింద కూడా ఒకవేళ అది తీవ్రత ఎక్కువైపోతే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతుంది జైలు శిక్షని. మనకి ప్రొఫెషన్ని, మనకు నచ్చిన ప్రొఫెషన్ని పీస్ఫుల్గా మెయింటైన్ చేయడం అనేది మన యొక్క భారత రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కు. కాబట్టి మనల్ని ఎవ్వరూ కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. అలాగే సెక్షువల్గా కూడా మనల్ని అబ్యూస్ చేసే మాటలతో మనల్ని హెరాస్ చేయకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రియా నువ్వు కూడా మైండ్లో పెట్టుకొని నీ యొక్క ప్రొఫెషన్ని, నీ యొక్క లైఫ్ని వాడెవడి కోసమో సాక్రిఫైస్ చేయాలన్న థాట్ వదిలేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ధైర్యాన్ని పెంచుకోమ్మా. నీ పేరెంట్స్ సపోర్ట్ తీసుకో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాడి మీద కంప్లైంట్ రేస్ చేయి. నీకు ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి సహాయం నా వైపు నుంచి కావాలన్నా, మా టీం వైపు నుంచి నీకు కావాలన్నా ఖచ్చితంగా వీఆర్ దేర్ ఫర్ యూ. ఓకే? సో ఇదండి ఈరోజు మన సమస్య, ఇదండి ఈరోజు మన పరిష్కారం. ఈ పరిష్కారం ఒక ప్రియాకే కాదు, లోవర్ లెవెల్లో వర్క్ చేసే ఆడపిల్లల దగ్గర నుంచి హయ్యర్ లెవెల్లో వర్క్ చేసే ఆడపిల్లలందరికీ, ఎవరెవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో, ఎవరెవరైతే వర్క్ ప్లేసెస్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇదే నా సమాధానం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఇస్ Lakshmi Kavya Gokaraju, advocate, signing off.